ఈయన పేరు జగన్, అసలు పేరు జగదీష్. బాలకృష్ణ గారికి అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఆప్తమిత్రుడు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. గ్లోబల్ బాలయ్య ఫ్యాన్స్కి కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలు జరిగాయి కదా, ఆ వేడుకల్లో స్వప్న అనే యువతి నాకు బోన్ క్యాన్సర్ ఉంది, నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ డబ్బు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాం. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి వచ్చి బాలయ్య సార్తో మాట్లాడి నన్ను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఇప్పుడు నేను బాగుపడ్డాను అని చెప్పి ఆమె ఆ స్టేజ్ మీద చెప్పారు. ఆ స్టేజ్ మీద చెప్పిన జగన్ సార్ ఎవరంటే ఈయనే, జగన్ అలియాస్ జగదీష్. బాలకృష్ణ గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తి. ఈయనది అనంతపురమే, ఈ స్వప్న అనే యువతిది కూడా అనంతపురమే. అయితే జగన్ సార్ మా ఇంటికి వచ్చి బాలయ్యతో మాట్లాడారు అన్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్స్ పేజీలో కూడా ఈ జగన్ ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేస్తున్నారు. కాదండి, ఈ జగను అలియాస్ జగదీష్, బాలకృష్ణ అభిమాని. సో ఇక్కడ తప్పుగా అనుకోవడానికి ఏం లేదు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యువతకి హెల్ప్ చేయాలంటే ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాలకృష్ణ గారికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ యువతిని హాస్పిటల్కి వెళ్ళమని ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి ఉంటే సరిపోయేది, ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అలా జరగలేదు. ఎవరి దృష్టికి వచ్చిన పనిని వాళ్ళు పూర్తి చేస్తారు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయినటువంటి జగన్ దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ సమస్యను ఆయన పరిష్కరించారు. కాకపోతే వేరే వాళ్ళ క్రెడిట్ని మన అకౌంట్లో వేసుకోవడం అనేది మంచి పని కాదు. సో సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నా, దీని గురించి చాలామంది మాట్లాడారులే కానీ ఈ జగన్ అలియాస్ జగదీష్ ఎవరు అనేది ఎవరు చెప్పలేదు. అందుకని నేను చెప్పే ప్రయత్నం చేశాను.